హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు తెల్ల గోంగూరతో పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడం కోసం 2 కట్టల గోంగూర ఒలిచేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇసుకంత పోయేలా. ఈ గోంగూర అంతా నీళ్ళు వంపేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మన తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక 25 అలా వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకొని ఈ గోంగూరను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ గోంగూర అంతా ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆపేసి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి ఇంకా రుచి చాలా బాగుంటుంది. మిక్సీకి వేసుకున్న తర్వాత గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఉల్లిపాయలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగు వేసుకోవాలి. గోంగూర పచ్చడి వేసేసి తాలింపు మొత్తం కలిపేసుకుంటే తెల్ల గోంగూర పచ్చడి రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది.